భలే భలే నిస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. లెక్కలు, సంఖ్యలు, చిన్న కూడికలు, తీసివేతలు ఇవన్నీ చాలా సులువుగా నేర్చుకుంటాం. అమ్మా, ఒక కథ చెప్పు అమ్మా. పిల్లలు, ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది, ఇక నిద్రపోండి. ప్లీజ్ అమ్మా, ఒక్క కథ చెప్పు అమ్మా, విని నిద్రపోతాం. సరే, కథను జాగ్రత్తగా వినండి. కథ పూర్తయ్యాక ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పాలి మరి. సరేనమ్మా. ఒక అడవిలో జంతువులన్నీ కలిసి ఒక సింహాన్ని రాజుగా ఎన్నుకున్నాయి. నా ప్రియ జంతువుల్లారా, నన్ను ఈ అడవికి రాజుగా ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ శుభ సందర్భంగా మీ అందరి కోసం రుచికరమైన విందు ఇస్తాను. మరి అలాగైతే ఆ విందు కోసం మేము రుచికరమైన ఆహార పదార్థాలను సిద్ధం చేస్తాము ప్రభు. మహారాజా, మేము వంట చెరుకు తీసుకొని వస్తాము. రాజా, మేము దుంపలు తీసుకొస్తాము. మేము విందు కోసం నీటిని తీసుకొస్తాం. మేము పూలు, పండ్లు తీసుకొస్తాం. విత్తనాలు, ఎండు ఫలాలు తీసుకురావడం మా బాధ్యత. మేమంతా కలిసి కాయగూరలు తీసుకొస్తాం. తీయటి పానీయాలు అందిస్తాం. మరి మేము అడవి అంతా తిరిగి అందరికీ ఆహ్వానం అందిస్తాము ప్రభు. అలా అవి తమ తమ పనులన్నిటినీ చాలా చురుకుగా, సంతోషంగా పూర్తి చేశాయి. వంట చేయడం పూర్తి అయిన తర్వాత అన్నీ కలిసి ఆనందంగా విందు ఆరగించాయి. ఇప్పుడు ఏ జంతువులు ఎన్ని ఉన్నాయో వరుసగా లెక్క పెడదాం. ఒక సింహం. 1 2 2 ఎలుగులు. 1 2 3 3 ఏనుగులు. 1 2 3 4 4 పులులు. 1 2 3 4 5 5 తాబేళ్లు. 1 2 3 4 5 6 6 కోతులు. 1 2 3 4 5 6 7 7 ఉడుతలు. 1 2 3 4 5 6 7 8 8 కుందేళ్లు. 1 2 3 4 5 6 7 8 9 9 నక్కలు. 1 2 3 4 5 6 7 8 9 10 10 పక్షులు. ఇప్పుడు చెప్పండి, కథలో కోతులు ఎన్నున్నాయి? అయ్యో అమ్మా, మర్చిపోయామమ్మా. అంటే మీరు కథ సరిగా వినలేదని అర్థం. సరే, మరొకసారి జాగ్రత్తగా వినండి. సరేనమ్మా. సింహం 1 ఎలుగులు 2 ఏనుగులు 3 పులులు 4 తాబేళ్లు 5 కోతులు 6 ఉడుతలు 7 కుందేళ్లు 8 నక్కలు 9 పక్షులు 10. నా బుజ్జి పిల్లల్లారా,
కథ చక్కగా విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, కోతులు ఎన్ని ఉన్నాయి? నాకు తెలుసులే, జవాబులు చెప్పాల్సి వస్తుందని దొంగ నిద్ర నటిస్తున్నారు. సరే పిల్లలు, నాకు కూడా నిద్ర వస్తుంది. రేపు మరొక మంచి కథ చెబుతాను.